మొన్ననే రాజమండ్రి దగ్గర ఒక సమావేశంలో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ గారు రెడ్ బుక్‌లో 3 పేజీలే ఓపెన్ అయ్యాయని, ఇక చాలా పేజీలు ఓపెన్ అవ్వాలి. మీ అందరి సంగతి తేలుస్తా. ఎవరికి ఎప్పుడు ఎక్కడ స్పాట్ పెట్టాలో నాకు తెలుసు అని చెప్పి కామెంట్ చేశారు. అప్పుడే చర్చ జరిగింది. సరే, వీళ్ళు రెడ్ బుక్ అనే దాన్నైతే వదిలిపెట్టడం లేదు. బహుశా రెడ్ బుక్‌లో ఇంకెన్ని పేజీలు ఉన్నాయో 3 ఓపెన్ అయ్యాయట. ఎన్ని పేజీలు ఉన్నాయో ఏమో తెలియదు అని చర్చ. సరే, ఇప్పుడు రెడ్ బుక్‌లో 4వ పేజీ అయితే ఓపెన్ అవ్వబోతూ ఉంది. చాలా క్లియర్ కట్‌గా తెలుగుదేశం పార్టీ కరపత్రికలే ఈరోజు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి కథనాలు రాసుకుంటూ వచ్చారు. ఆ కథనాలు చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. రెడ్ బుక్‌లో 4వ పేజీ తెరుచుకోబోతోంది. ఆ 4వ పేజీలో ఏ వైసీపీ నాయకులు ఉన్నారు, ఎవరెవరి మీద కేసులు పెడుతున్నారు, ఎవరెవరిని జైలుకు పంపుతూ పోతూ ఉన్నారు. అంత విడతల వారీగా జరుగుతోంది కదా. మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు విడతల వారీగా ఒకరు కేసులు, జైలు, ఆ ఎపిసోడ్ అయిపోగానే ఇంకొకరిది అట్లా వస్తుంది. వరుస పెట్టి ఇప్పుడు జోగి రమేష్ గారిది ఇంకా అదే ఆ ఎపిసోడ్ వేడైపోయినట్లుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరో ఒకరు ఎవరి తర్వాత నెక్స్ట్ అని అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కరపత్రికలు ఫ్రంట్ పేజీలో కథనాలు ఏంటి. అప్పుడు జంగారెడ్డిగూడెంలో కొన్ని మరణాలు జరిగాయి కదా, కొన్ని మరణాలు సంభవించాయి. అవి మామూలు అనారోగ్య మరణాలని చెప్పి అప్పుడు పోలీసులు తేల్చారట. దాని మీద చంద్రబాబు నాయుడు గారి సర్కారు వచ్చిన తర్వాత ఏదో ఒక విచారణ కమిటీ వేశారట. కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందట. అవి సాధారణ మరణాలు కాదు, అవి కల్తీ సారా మరణాలు. అప్పుడు వైకాపా పెద్దలు విచారణ సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధారణ మరణాలుగా లెక్కగట్టేశారు. అప్పుడు పోలీసు వాళ్ళ తప్పు కూడా ఉంది. కాబట్టి జంగారెడ్డిగూడెంలో మరణించిన అవి ఏవైతే ఉంటాయో వాటిని 304(2) కింద సెక్షన్లో బుక్ చేసి విచారణ చేయాలి అని చెప్పి ఆ విచారణ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నివేదిక ఇచ్చారట. అంటే ఏంటి, నెక్స్ట్ ఆ మరణాలకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. నెక్స్ట్ ఎవరిని, పోలీసులను, వైకాపా వాళ్ళను, అంటే ఈ కరపత్రిక రాసి చదివితే అర్థమవుతుంది కదా, పోలీసులు తప్పు ఉందట, వైకాపా వాళ్ళ ఒత్తిడి ఉందట. అప్పుడు అంటే ఏంటి, ఎవరినో పోలీసుల్ని సస్పెండ్, అరెస్టా తెలియదు. తర్వాత వైసీపీ నాయకులు ఎవరు వాళ్ళు ఏమో రెడ్ బుక్లో 4వ పేజీలు ఎవరి పేర్లు రాయబడతాయో, బహుశా ఈ జంగారెడ్డిగూడెం మరణాల చుట్టూ ఎవరి మీద కేసులు పెట్టి ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారో త్వరలో ఖచ్చితంగా తెలియబోతుంది. ఆ కేసులు, ఆ అరెస్టులు కూడా కరెక్ట్గా ఒక టైం చూసుకొని ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైనా కనుక కీలక సందర్భంలో డైవర్షన్ అవసరమైనప్పుడు ఏదైనా ఒక అరెస్ట్ చేసి దాని చుట్టూ తిప్పేయచ్చు. బట్ క్లియర్ కట్ నెక్స్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు పెట్టి ఎప్పుడు అరెస్ట్లు చేస్తారు అన్నదే ఒకటి మిగిలింది. కానీ ఈ నివేదికలని ఇలా పత్రికల బ్యానర్ అంతలేంది, వీళ్ళు బ్యానర్ హెడ్డింగ్స్ రాయరు. ముందే ఎవరినైనా కనుక వీళ్ళు అదేదో సామెత ఉంటుంది కదా, ఒక్కొక్కరిని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయాలి అని. సో ఎవరినైనా వీళ్ళు అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలంటే ఫస్ట్ వీళ్ళ పత్రికల ద్వారా ఫస్ట్ లీకులు ఇవ్వాలి, దాని చుట్టూ పెద్ద ప్రాపగండా రెడీ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరెవరిని కేసులు, అరెస్టులు చేసుకుంటూ వెళ్తారు. ఇదంతా ఒక ప్లాన్డ్గానే జరుగుతుంది. అందుకని ఈరోజు వాళ్ళ కరపత్రికలో బ్యానర్ హెడ్డింగ్లు, టీడీపీ కరపత్రికలో బ్యానర్ హెడ్డింగ్లు డెఫినెట్లీ రెడ్ బుక్లో 4వ పేజీ ఓపెనింగ్ సంకేతాలే. మరి ఎవరిని బుక్ చేయబోతున్నారన్నది వేచి చూడాలి అంతే.